మస్తు ఈజీ, నాకైతే మస్తు నచ్చినాయి. ఈ టమాటా చట్నీ దోశలు అయితే సూపర్ అంటే సూపర్ గా ఉంది. ఇంకా లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ అయితే మురమురాలు తీసుకోవాలి. ఒక చిన్న బేషన్ నిండా తీసుకున్నా. ఎన్ని ఎక్కువ తీసుకున్నా తక్కువనే అయితే. ఇప్పుడు వీటిని కొన్ని వాటర్ పోసి ఒకసారి నీట్ గా క్లీన్ చేసి వాటర్ లేకుండా మిక్సీ జార్ వేయాలి. ఇప్పుడు ఇందులో ఒక కప్పు బొంబాయి రవ్వ, హాఫ్ కప్పు పెరుగు, కొంచెం సాల్ట్ వేసి కొన్ని వాటర్ పోసి మనం దోశల పిండి లేక మెత్తగా పట్టాలిగా. ఇప్పుడు ఈ పిండిలో కొంచెం సోడా, 2 స్పూన్ల గోధుమ పిండి వేసి ఉండలేకుండా పిండిని మంచిగా కలపాలి. ఇప్పుడు ఈ పిండిని పక్కన పెట్టేసి 5 మినిట్స్ చట్నీ చేసేద్దాం. ఈ చట్నీని అయితే ఇంకా ఈజీగా చేయొచ్చు. ఫస్ట్ అయితే ఒక పాన్ తీసుకొని కొంచెం ఆయిల్, జీలకర్ర, ఆవాలు, వెల్లుల్లి, కరివేపాకు అట్లనే టమాటా వేసి మంచిగా ఫ్రై చేయాలి. మనం ఈ చట్నీని పోస్కి ఇట్లా పెట్టాల్సిన అవసరం లేదు. టమాటా ఉడకడానికి ఒక్క 2 మినిట్స్ మూత పెట్టి ఉడకనియాలి. చూడండి, టమాటా ఇట్లా మంచిగా ఫ్రై అయిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకొని కారం, ఉప్పు వేసి ఒక్కసారి గిరుమని తిప్పితే చట్నీ రెడీ అయిపోతుంది. ఇన్స్టాగ్రామ్ లో ఫుల్ ట్రెండ్